హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు మన దగ్గరికి హోండా యాక్టివా 125 లేటెస్ట్ మోడల్స్ ఫోటర్ రిపేర్కి వచ్చిందండి. కంప్లైంట్ ఏంటంటే బండి స్టార్ట్ కావట్లేదు. కంప్లైంట్ ఏంటి అని కీ ఆన్ చేసి చూసాము. సెన్సర్ లైట్ ఆగిపోయింది, బ్యాటరీ కూడా బాగానే ఉంది, కానీ పెట్రోల్ పంప్ ఆన్ అవ్వట్లేదు. ఇలాంటి సమయంలోనే మనం గమనించవలసింది ఏంటంటే, సెన్సార్ లైట్ వెలుగట్లేదు అంటే సెన్సార్స్లో ఏమి కంప్లైంట్ లేని అని అర్థం చేసుకోవాలి. సెన్సార్లో ఏం కంప్లైంట్ లేదు, అప్పుడు మనం మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఈ మాన్యువల్గా చెక్ చేసుకోవడం అంటే ఏ పార్ట్ పని చేస్తలేదో, వర్క్ అవ్వట్లేదు, డైరెక్ట్గా ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మనకి పెట్రోల్ పంపు ఆన్ అవ్వట్లేదు కాబట్టి పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్దాం. ఈ యాక్టివా స్కూటర్లకి సీట్ కింద ఉంటుంది పెట్రోల్ పంప్ అనేది. పెట్రోల్ పంపు చూడాలంటే ఓపెన్ చేయాలంటే సీట్ ఓపెన్ చేసుకోవాలి. సీట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ పెట్రోల్ పంపుకి కనెక్షన్ ఉండే జాక్ వైర్లు కట్ అయిపోయి ఉన్నాయి. అంటే దానికి కట్ అయిపోవు, ఎలక కొట్టడం వల్ల లేకపోతే ఎక్కువ శాతం ఎలక కొట్టడమే జరుగుతుంది. ఎందుకంటే యాక్టివా వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం ఎంటీగా ఖాళీ ప్లేస్ అయినది ఉంటుంది. ఏదైనా ఎలక్ట్రలై దూరిపోయి కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకేముంది, కంప్లైంట్ దొరికిస్తుంది కాబట్టి ఈ ఒక్క జాబ్ కోసం వైరింగ్ గిట్ అంతా మార్చడం అనవసరం అని చెప్పేసి పాత వైరింగ్ గిట్లో ఉన్న పెట్రోల్ జాక్ పంప్ వేసి జాక్ కట్ చేసి దీనికి జాయింట్ చేసాం. జాయింట్ చేసి అలా టేప్ వేసి లేవల్ చేసాం. ఇలా జాయింట్ చేసి కలిపేసాక వైర్ ఫిట్ చేసి కీ ఆన్ చేసి చూసాం, పంప్ ఆన్ అవుతుంది. ఇది యాక్టివా 125 పంప్ ఆన్ అవుతుంది. ఈసారి సెలెక్ట్ చేసి చూస్తాం. బండి అయితే ఆన్ అవుతుంది. బండి ఆన్ అయింది, సెలెక్ట్ అయింది. ఈ బండి స్టార్ట్ కాకపోవడంతో కస్టమర్ పదే పదే సెల్ఫ్ కొట్టడం వల్ల బ్యాటరీ వార్నింగ్ సింబల్ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక కంప్లైంట్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.